వరంగల్లో పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు మొదలయ్యాయి. సర్వర్ డౌన్ కారణంగా కాసేపు రిజిస్ట్రేషన్ సేవలు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజలంతా గంటలు తరబడి బారులు తీరి వెయిట్ చేశారు. అయితే తాజాగా సర్వర్ అప్డేట్ అవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు మొదలయ్యాయి. సర్వర్ డౌన్ కారణంగా కాసేపు రిజిస్ట్రేషన్ సేవలు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజలు గంటల తరబడి బారులు తీరారు. అయితే తాజాగా సర్వర్ అప్డేట్ కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి కూడా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు రిజిస్ట్రేషన్ నిలిచిపోయి సర్వర్ డౌన్ కారణంతో ఉదయం నుంచి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొత్తం ఇటు క్రయ విక్రయాలు నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మళ్ళీ టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్వర్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. గంటల తరబడి బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాంకేతిక లోపంతోనే ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయినట్లుగా తెలుస్తా ఉంది. సర్వర్ అప్డేట్ అవడంతో మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఇంకా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం భూబదలైనటువంటి ప్రక్రియ చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది అక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి. సర్వర్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నట్టు కూడా అధికారులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినటువంటి వారందరికీ చెప్పినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తిరుపతి.